వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉచిత వైద్యం, విద్య ఇవి విదేశీ స్వచ్ఛంద సంస్థలు భారతదేశంలోకి $100 మిలియన్ నిధులను పంపడానికి చూపే ప్రధాన కారణాలు. కానీ ఈ నిధుల వెనుక ఉద్దేశం నిజంగా సేవేనా, లేక భారతదేశ సాంస్కృతిక సామాజిక మూలాలను దెబ్బతీసే కుట్రలు దాగున్నాయా? మానవత సేవ అనే ముసుగులో విదేశీ విరాళాలు దేశంలోకి ప్రవేశించి అంతర్గత భద్రతను, సార్వభౌమత్వాన్ని ఎందుకు సవాల్ చేస్తున్నాయి? సేవా కార్యక్రమాల పేరుతో వచ్చే విదేశీ సొమ్మును రహస్యంగా ప్రలోభాల మత మార్పిళ్లకు, దేశంలో అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేసే ధర్నాలకు, సామాజిక అలజడులకు మళ్లించడం వెనుక ఉన్న అరాచకాన్ని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో చారిత్రాత్మక సవరణలను తీసుకొచ్చింది. ఈ సవరణల ముఖ్య ఉద్దేశం విదేశీ నిధుల వెనుక ఉన్న అక్రమ ఎజెండాలను నిలిపివేయడమే. విదేశాల నుంచి వచ్చే విరాళాలు భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడడానికి బదులుగా అనేక సందర్భాల్లో దేశాన్ని బలహీనపరిచే సాధనాలుగా మారాయని వివిధ నిఘా వర్గాలు మరియు తనిఖీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గిరిజన ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలే లక్ష్యంగా విదేశీ నిధులు భారీగా ప్రవహిస్తున్నాయి. జార్ఖండ్, మణిపూర్, ముంబై మరియు పలు ఈశాన్య ప్రాంతాలలో సంక్షేమం, ఉచిత విద్య, వైద్యం పేరుతో విదేశీ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయల విదేశీ ధనాన్ని మళ్లించి భారీ ఎత్తున మత మార్పిళ్ల నెట్వర్క్ ను నడుపుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలోనే సేవా ముసుగులో మత మార్పిళ్లకు పాల్పడిన దాదాపు 20,000 కంటే ఎన్జీఓల FCRA లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేయడం లేదా నిలిపివేయడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. 2014లో ఇంటెలిజెన్స్ బ్యూరో IB ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన నివేదిక సంచలనం సృష్టించింది. భారత్ ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎదగకుండా చేసేందుకు విదేశీ శక్తులు ఇక్కడ కొన్ని NGOలకు నిధులు అందిస్తూ మైనింగ్, పవర్ ప్రాజెక్టులు, ఉత్పాదక రంగాలకు వ్యతిరేకంగా నిరసనలను రెచ్చగొడుతున్నాయని తేలింది. నెదర్లాండ్కు చెందిన గ్రీన్ పీస్ అనే సంస్థ తమిళనాడులోని కుడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలను ఉసిగొల్పి భారీ ఎత్తున ఆందోళనలు చేయించింది. భారత్ తన శక్తి అవసరాల్లో స్వయం సమృద్ధి సాధించకూడదనే దురుద్దేశంతోనే ఈ విదేశీ నిధులు వచ్చాయని తేలడంతో 2015లో గ్రీన్ పీస్ ఇండియా FCRA లైసెన్సును కేంద్రం రద్దు చేసింది. లైసెన్స్ రద్దయిన 2016లో DDIPL అనే షాడో సంస్థను సృష్టించి మళ్లీ విదేశీ నిధులను మళ్లించే ప్రయత్నం చేయగా 2018లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి ఆ కుట్రను భగ్నం చేసింది. విద్యార్థి ఉద్యమాలు, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల పేరుతో విదేశీ ఏజెంట్లు దేశీయ రాజకీయాల్లో, విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. విదేశీ నిధులతో స్థానికంగా ఉద్రిక్తతలు సృష్టించడం, ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా దేశ అంతర్గత ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు. వైరస్లా వ్యాపిస్తున్న ఈ అక్రమ నిధుల వ్యవస్థకు మూలాలు గత చట్టాల్లో ఉన్న లెసుగుల్లో ఉన్నాయి. 2011లో నాటి UPA ప్రభుత్వం FCRA చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రారంభంలో సామాజిక, సాంస్కృతిక, విద్య, మతపరమైన అవసరాల కోసం విదేశీ విరాళాలు స్వీకరించడానికి సడలింపులు ఉండేవి. వార్షిక లెక్కలు సమర్పిస్తే సరిపోయేది. అయితే ఈ చట్టంలో మతపరమైన కార్యకలాపాలంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం లేకపోవడం విదేశీ శక్తులకు ఒక ఆయుధంగా మారింది. ఈ లొసుగును ఉపయోగించుకొని సేవా కార్యక్రమాల పేరుతో భారత్లోకి $100 మిలియన్ తెప్పించి ఆ డబ్బును అక్రమ మత మార్పిళ్లకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దారి మళ్లించారు. గత చట్టంలోని లోపాలను సరిదిద్ది జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం FCRA చట్టంలో విప్లవాత్మక సవరణలు తెచ్చింది. మత మార్పిడులకు స్పష్టమైన నిషేధం విధించింది. నూతన నిబంధనల ప్రకారం మత మార్పిడిని ఎంత మాత్రము ఆధ్యాత్మిక లేదా విశ్వాస ఆధారిత కార్యకలాపంగా పరిగణించారు. దీనికోసం విదేశీ నిధులు వాడటం పూర్తిగా చట్టవిరుద్ధం. విదేశీ నిధులు పొందే ప్రతి NGO లేదా సంస్థ తమ అసలు ధ్యేయాలను, విరాళాల మూలాలను, చివరికి వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించాలి. సంస్థల్లో పనిచేసే విదేశీ సిబ్బంది, కీలక అధికారులు, లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ మరియు నిధుల వినియోగ మార్గాలపై ప్రభుత్వం నిరంతర నిఘా ఉంచుతుంది. పాఠశాలలు, ఆసుపత్రులు, అనాథాశ్రమాలు, ప్రకృతి వైపరీత్యాల సహాయక చర్యలకు విదేశీ నిధులు తెచ్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సేవా ముసుగులో మత మార్పిళ్లకు పాల్పడితే తీవ్ర శిక్షలు, లైసెన్స్ రద్దు తప్పదు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి FCRAని కఠినతరం చేయడంతో విదేశీ విరాళాల ద్వారా దేశంలో ప్రయోజనాలు పొందుతున్న సంస్థలలో తీవ్ర భయం, కలకలం మొదలైంది. తమ అక్రమ మార్గాలు మూసుకుపోవడంతో వారు ఈ సవరణను పారదర్శకత లేనని, స్వచ్ఛంద సేవా రంగానికి వ్యతిరేకమైనవని కూడా అపవాదులు వేస్తున్నారు. అమెరికా సెనెట్ కి చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ సెనేటర్ జేమ్స్ రిష్ వంటి విదేశీ ప్రతినిధులు భారత్ తెచ్చిన ఈ సవరణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇది అమెరికా అనుబంధ క్రైస్తవ సంస్థలపై జరుగుతున్న వేధింపు అని విమర్శించారు. అమెరికా
తన దేశంలోకి విదేశీ నిధులు, విదేశీ ప్రభావం రాకుండా చూసేందుకు ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వంటి అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. కానీ భారతదేశం తన జాతీయ భద్రతను, అంతర్గత ప్రశాంతతను కాపాడుకోవడానికి చట్టాన్ని కఠినతరం చేస్తే మాత్రం విమర్శలు గుప్పించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఏ దేశమైనా తన అంతర్గత భద్రతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి విదేశీ నిధులపై నిఘా ఉంచడం ప్రాథమిక హక్కు. FCRA తాజా సవరణలు నిధుల స్వీకరణను అడ్డుకోవడం లేదు. కేవలం సేవ ముసుగులో సాగే మోసాలను, అక్రమ మత మార్పిళ్లకు, దేశ ప్రగతిని అడ్డుకునే కుట్రలకు చెక్ పెడుతున్నాయి. విదేశీ నిధుల పేరిట సాగుతున్న అరాచకాలను అరికట్టడంలో ఈ చట్టం భారత్ కి బలమైన రక్షణ కవచంగా నిలుస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీ అవసరం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా ఉంది. మీరు చేసే సహాయంతోనే ఈ ఛానల్ నడుస్తుంది. ఇక ముందు నడవాలన్నా ఆర్థికంగా మీరే ఈ ఛానల్ని నిలబెట్టాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.